భీముడు మహాభారతంలోని ప్రముఖ పాండవులలో రెండవవాడు. అతను వాయుదేవుని ఆశీర్వాదంతో కుంతిదేవికి జన్మించాడు కనుక వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. పుట్టుకతోనే అతనిలో ఏనుగు బలమంత శక్తి ఉండేది. చిన్ననాటి నుంచే అతని బలం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. భీముడి బాల్యంలోనే దుర్యోధనుడు అసూయతో విషం కలిపిన భోజనం తినిపించి నదిలో పడవేశాడు. కాని భీముడు మూతిపట్ల అపరాజితుడిగా నాగలోకానికి చేరి అక్కడ నాగరాజుల ఆశీర్వాదంతో మరింత బలవంతుడయ్యాడు. అప్పుడు అక్కడే ఉన్న కుంతి తాత అయిన ఆర్యకుడు తన మనవడు భీముడిని గుర్తించి, ఇదిగో ఈ నాగలోకం మందు తాగు, నీకు శక్తి పెరుగుతుంది అని చెబుతాడు. భీముడు ఆ మందుని తాగి 7 రోజుల పాటు నిద్రించి జీర్ణం చేసుకుని 1000 ఏనుగుల బలంతో తిరిగి భూమి మీదకి వచ్చాడు. అరణ్యవాస సమయంలో భీముడు బకాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. ఆ రాక్షసుడు గ్రామస్థులను భయపెట్టి వారి వద్ద నుండి భోజనం తీసుకునేవాడు. భీముడు అతడిని ఓడించి గ్రామాన్ని రక్షించాడు. అలాగే హిడింబ అనే రాక్షసిని సంహరించి ఆమె సోదరి హిడింబితో వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు ఘటోత్కచుడు. అతడు కురుక్షేత్ర యుద్ధంలో గొప్ప యోధుడిగా పోరాడి మరణించి మంచి కీర్తిని పొందాడు. భీముడు ద్రౌపదిని ఎంతో గౌరవించేవాడు. ఆమెను కౌరవ సభలో దుశ్శాసనుడు అవమానించగా భీముడు దుశ్శాసనుడి ఛాతీ చీల్చి అతని రక్తంతో ద్రౌపది తలకడుగుతాను అని ప్రమాణం చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఆ ప్రమాణాన్ని నెరవేర్చాడు. అలాగే దుర్యోధనుడిని గదా యుద్ధంలో ఓడించి అతని తొడను బద్దలు కొట్టి మరొక ప్రమాణాన్ని నెరవేర్చాడు. భీముడు గదాయుద్ధంలో మేటి యోధుడు. అతని చేతిలో గద ఉంటే శత్రువులు భయంతో పారిపోతారు. అతని ధైర్యం, కోపం, న్యాయం కోసం పోరాడే తత్వం, కుటుంబానికి ఉన్న ప్రేమ ఇవన్నీ అతనిని అసాధారణమైన మహావీరుడిగా నిలబెట్టాయి. ఒకసారి అరణ్యంలో భీముడు ఓ వృద్ధ వానరుడిని చూసి పక్కకు పోమన్నాడు. కాని ఆ వృద్ధ వానరుడు నా తోకను తొలగించు అన్నాడు. ఎంత శ్రమించినా భీముడు ఎత్తలేకపోయాడు. ఆ వృద్ధ వానరుడు ఎవరో కాదు, హనుమంతుడు, భీముడికి సోదరుడు. అప్పుడే భీముడు తన గర్వాన్ని విడిచి వినయాన్ని తెలుసుకున్నాడు. భీముడు ధర్మరాజును ఎంతో గౌరవించేవాడు. రాజసూయ యాగాన్ని జరిపేందుకు దేశాలపై చక్రయాత్ర చేస్తూ అనేక రాజులను ఓడించి ధర్మరాజుకి అధికారం ఏర్పరచడంలో సహకరించాడు. అశ్వమేధయాగంలో కూడా అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు. భోజనం అంటే భీముడికి ఎంతో ఇష్టం ఉండేది. అందుకే వికటభోజి అనే పేరుతో కూడా పిలువబడేవాడు. కాని అతడు ధర్మానికి వ్యతిరేకంగా ఏ పని కూడా చేయడు. అతడి బలం కేవలం శరీరానికే పరిమితం కాదు, అతడి మనస్సులో కూడా ధైర్యం, నమ్మకం, నిజాయితీ నిండి ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు 100 మంది కౌరవులను చంపి పాండవుల విజయానికి ముఖ్య పాత్ర పోషించాడు. యుద్ధం అనంతరం పాండవులు మహాప్రస్థానానికి వెళ్లినప్పుడు భీముడు మొదటగా పడిపోయాడు. ఎందుకంటే అతనిలో భోజనాసక్తి అనే ఒక లోపం ఉండేది. అది త్యాగయాత్రలో విఘ్నంగా మారింది. భీముడి పాత్ర మహాభారతంలో ఒక గొప్ప యోధుడిగా నిలిచిపోయింది.